శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల కానుంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సమావేశాల్లోనే ఆదాయం, వ్యయాలు, అప్పుల గణాంకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రమాణ స్వీకారం చేసిన రోజే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని తయారు చేసింది. 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావం మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ఆవిష్కరించేలా దీన్ని సిద్ధం చేశారు. ప్రధానంగా ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రం